Good ma. Third become. Okay na. Third become. Your sixth sem. The topic was e-commerce na. మనం ఇప్పుడు థర్డ్ యూనిట్ చూసుకున్నాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ థర్డ్ యూనిట్. మనం మీ థర్డ్ యూనిట్ చూసుకున్నాం. మీ థర్డ్ యూనిట్లో ఫస్ట్ మనం చూసుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే వీఆర్ గోయింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్. నేను ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ కోసం చూసుకున్నాం. ఓకేనా. ఈ ఇంట్రానెట్ అనేది దేనికోసం మనం చెప్పుకున్నాం అంటే దిస్ ఇంటర్నెట్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆర్గనైజేషన్. లార్జ్ ఆర్గనైజేషన్ లో మనం ఈ ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నాం చెప్తున్నాను. ఈ ఇంటర్నెట్ లార్జ్ ఆర్గనైజేషన్ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ మీన్స్ ఫర్ కొలాబరేషన్స్. ఓకేనా. కొలాబరేషన్స్ కోసం. ఓకేనా. ఫర్ మేకింగ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం, కొలాబరేషన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం, అండ్ ఆల్సో ఫర్ మెయింటైన్ సెక్యూరిటీస్ మెయింటైన్ చేసుకోవడం కోసం. ఓకేనా. అండ్ టు మేక్ దేర్ ప్రొఫైల్ ఈజీ అండ్ వాళ్ళ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కి ఈజీగా మ్యాన్ చేసుకోవడం కోసం కూడా ఇవన్నీ ఏం చేస్తామంటే వీఆర్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ ఆ పర్పస్ లో వాడుకుంటున్నాం. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ అనేది చూసుకున్నానా. ఓకేనా. ఈ రోజు కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకునేది ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే కొంచెం అడ్వాన్స్ గా మనం ఏం చేసుకుంటాం అంటే ఇంటర్నెట్ అనేది ఫర్ వాట్ పర్పస్ అంటే ఇంటర్నెట్ అనేది ప్రైవేట్ నెట్వర్క్ నానా. మన ఇంటర్నెట్ లో కూడా మనం కూడా ఏం చెప్పుకున్నాంటే ఇంటర్నెట్ ఇస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్. ఇట్ వాస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ వైల్ కంపేర్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఇస్ డిఫరెంట్ దెన్ ఇంటర్నెట్ నానా. ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ కి డిఫరెంట్ గా చెప్పుకున్నాం. ఓకేనా. ఇది ఇంటర్నెట్ అనేది ప్రైవేట్ నెట్వర్క్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ఇంటర్నెట్ ఇట్ వాస్ సెక్యూర్డ్. ఓకేనా. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే వర్క్ స్టేషన్స్. ఓకేనా. మనం ఇంటర్నెట్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే సర్వర్ అండ్ వర్క్ స్టేషన్ చెప్పుకున్నానా. అంటే ఆ సర్వర్ అనేది ఏం చెప్తుందంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ద సర్వర్. ఆ సర్వర్ లో ఏమైతే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసుకున్నామో ఓకేనా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏమవుతుందంటే అదర్ మెయిన్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి కదా వాట్ అదర్ ఆర్గనైజేషన్ లో వాట్ ఎవర్ ద వర్క్ స్టేషన్ దట్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ లో రిమైనింగ్ వర్క్ స్టేషన్ నుంచి ఈ సర్వర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందన్నా. ఓకేనా. ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్ లో ఈ ఇంటర్నెట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెయింటెనెన్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ కొలాబరేషన్స్ అండ్ ఇట్ యూజింగ్ ది ఇంటర్నెట్ we can share information from one source to another source nana. And it are having a maintaining relationships from one to and one to many and information షేర్ చేసుకోవడం కూడా మనకి ఈ ఇంటర్నెట్ యూజ్ అవుతుందని మనం మాట్లాడుకున్నానా. నేను క్లాస్ లో ఇక్కడ వరకు టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. Next concept was intranet software nana. Intranet software enables an organization to securely share its information. Okay, internet software అనేది ఏం చేస్తుందంటే it enables it enables internet software it enables okay na securely how a organization can securely share information. It enables to share information securely to share information సెక్యూర్లీ. ఓకేనా. ఒక ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా సెక్యూర్ గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనేది మనకి యూజ్ అవుతుందనా. ఓకేనా. విత్ ఇట్స్ ఓకేనా షేర్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్లీ. దాంట్లో ఉన్న ఏమైతే హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ టు ఈ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంటే మనకి ఇట్ ఎనేబుల్స్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూర్లీ టు ఇట్స్ హూ ఆర్ ద మెంబర్స్ టు ఇట్స్ మెంబర్. ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ కింద ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మెంబర్స్ కి ఏం చెప్తుందంటే ఇట్ ఎన్హాన్సెస్ టు షేర్ దేర్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్లీ. ఓకే. ఆర్గనైజేషన్ లో ఉన్న మెంబర్స్ కి ఏం చేస్తుంది సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్స్ ఇట్ ఎనేబుల్స్ ద ఇన్ఫర్మేషన్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూర్లీ. ఓకేనా. ఒక ఆపరేషన్ దాంట్లో ఉన్న మెంబర్స్ కి సెక్యూర్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇట్ ఎనేబుల్స్ ఎఫిషియన్సీ యూజ్ ఆఫ్ మోర్. ఓకేనా. ఏం చేస్తుంది ఇట్ ఎనేబుల్స్ ద ఎఫిషియెంట్ యూజ్. ఓకేనా. ఎఫిషియెంట్ యూజ్ ఇట్ ఎనేబుల్స్ ఎఫిషియెంట్ యూజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఫ్యూజ్ ఆర్గనైజేషన్ గ్యాదర్ బిజినెస్. అంటే ఏదైతే ఒక ఆర్గనైజేషన్ లో గ్యాదర్ బిజినెస్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అన్ని కూడా ఈ ఇంటర్నెట్ అనేది ఈ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ లో మనకి ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఓకేనా. ఇంకోటి ఏంటంటే వెన్ ఓకేనా విత్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకేనా. యూజింగ్ దిస్ మన ఇంటర్నెట్ వీ కెన్ హ్యావ్ మచ్
we can increase the knowledge, ఓకేనా, అండ్ ట్రాన్స్ఫర్ ఎనీ మనం మన ఆర్గనైజేషన్స్ లో ఏదైనా వర్కింగ్ పెర్ఫార్మెన్స్ కి, ఏదైనా ఫార్ములా జనరేషన్స్ కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్స్ కి మనం సెక్యూర్ గా we can secure transfer information, we can securely transform information, we can secure transfer information using this intranet software. ఈ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ ని ఈ సెక్యూర్ గా అంటే వితౌట్ సమ్ టైమ్స్ వితౌట్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, ఓకే, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ లేకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మనం ట్రాన్స్ఫర్ చేద్దామంటే ఇట్ హైలీ డిఫికల్ట్ అన్న, బికాస్ దేర్ వాజ్ ల్యాకింగ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీ ఎందుకు కావాలి మన ఆర్గనైజేషన్ అంటేనా, సమ్ టైమ్స్ మనకి ఏం చేస్తామంటే మన ఫార్ములా టు ఇంక్రీజ్, మనకి లాస్ట్ యూనిట్ లో మనం చదువుకున్నప్పుడు ఏంటంటే ఫర్ హ్యావింగ్ మోర్ ప్రొడక్షన్, మనకు ఎప్పుడైతే మన ఇంక్రీజింగ్ ద మోర్ ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, సమ్ టైమ్స్ వీ నీడ్ టు కొలాబరేట్ విత్ అదర్ కంపెనీస్. మనం ఏం చేయాలంటే మనం వీఆర్ మేకింగ్ కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్. ఆ కంపెనీలో అదర్ కంపెనీస్ తో మనం కొలాబరేట్ అయ్యి పార్ట్నర్షిప్ గా ఫేస్ అయ్యి అప్పుడు ఏం చేస్తామంటే మన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటాం, ఓకేనా. అప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం ఇన్ ద సెన్స్ అప్పుడు ఏమవుతుందంటే మన ఆర్గనైజేషన్ ఉన్న ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇన్ ద సెన్స్ అది ఏమవుతుంది, మన ఆర్గనైజేషన్ లో ఏమైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్ లో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఆర్గనైజేషన్ లో నేను వేరే కంపెనీతో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకున్నానో అప్పుడు ఏమవుతుందంటే ఐ క్యాన్ గెటింగ్ మోర్ బెనిఫిట్స్, నాకు మోర్ బెనిఫిట్స్ వస్తాయి, ఓకేనా. అప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంటే నేను నా ఉన్న టెక్నాలజీని వేరే కంపెనీతో నేను ఎప్పుడైతే షేర్ చేసుకున్నానో ఇన్ ద సెన్స్ ఐఎమ్ గివింగ్ మై కంపెనీ, నా కంపెనీలో ఉన్న లీగాలిటీస్ అని ఆ కంపెనీకి ఇస్తున్నాను. అంటే I has to maintain some technology, I have to maintain some technical issues. అంటే కొంత నేను ఆ కంపెనీతో నేను నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంటే ఐ షుడ్ మెయింటైన్ సమ్ సెక్యూరిటీ. అంటే వేరే కంపెనీతో నా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నేను షేర్ చేసుకున్నానో దెన్ ఐ షుడ్ మెయింటైన్ సమ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే వేరే కంపెనీకి నా కంపెనీ యొక్క డీలింగ్స్, నా కంపెనీ యొక్క మెటీరియల్స్ ఎప్పుడైతే నేను ఇండస్ట్రీస్ కి వేరే కంపెనీకి ఇస్తున్నానో ఆ కంపెనీ నాకు సంబంధించిన గూడ్స్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఈ టూ కంపెనీస్ కి ఏమవుతుందంటే దే షుడ్ మెయింటైన్ దేర్ ఓన్ సెక్యూరిటీస్. ఆ రెండు కంపెనీలు కూడా ఎప్పుడైతే ఒక కొలాబరేషన్ లో పనిచేస్తుంది ఆ టూ కంపెనీస్ కూడా ఏం చేయాలంటే దే షుడ్ మెయింటైన్ దేర్ సెక్యూరిటీస్, దట్ షుడ్ దేర్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ దేర్ లీగల్ ఇష్యూస్ షుడ్ నాట్ బి ప్రామినెంట్ టు పబ్లిక్ డొమైన్. అంటే వాళ్ళ దగ్గర ఏమైతే ఆ కంపెనీలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళు ఏమైతే ఆ కంపెనీకి సంబంధించిన గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీకి, వాళ్ళకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కంపెనీకి సంబంధించిన వేరే కంపెనీకి సంబంధించి ఏదైతే కంపెనీ మధ్య రెండు కంపెనీల మధ్య ఒప్పందాలు జరిగినాయో ఆ రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆ కంపెనీకి వచ్చిన లీగల్ ఇష్యూస్ కానీ, ఆ కంపెనీలో తయారు చేస్తున్న గూడ్స్ కానీ, ఆ కంపెనీలో తయారవుతున్న ప్రొడక్షన్స్ కానీ, ఆ కంపెనీలో ఉన్న ఫార్ములాస్ కానీ, ఏ విషయంలో టెక్నికల్ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ దానికి ఉన్న సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా వేరే కంపెనీలో షేర్ చేసుకున్నప్పుడు ఈ షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏది కూడా పబ్లిక్ డొమైన్ లో కంటే బయటికి తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేయాలన్నా ఫర్ దట్ పర్పస్ దిస్ ఇంట్రానెట్ సాఫ్ట్వేర్ ప్లేస్ ఏ కీ రోల్. ఆ అన్ని సెక్యూరిటీస్ అన్ని మెయింటైన్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందమ్మా. సిన్స్ ఇంటర్నెట్ యూజెస్ క్లయింట్ సర్వర్స్, ఇంటర్నెట్ అనేది ఏం చేస్తుంటే ఇట్ యూజెస్ క్లయింట్స్ అండ్ సర్వర్స్, ఓకే. ఇది ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ యూజెస్ క్లయింట్, ఈ క్లయింట్ అండ్ సర్వర్, ఓకేనా. క్లయింట్ అండ్ సర్వర్ యూజ్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ ఇంటర్నెట్ అనేది క్లయింట్ అండ్ సర్వర్ యూజ్ చేస్తున్నా. క్లయింట్ అన్న సెన్స్ నిన్న మీకు చెప్పానన్నా ద మెయిన్ సిస్టమ్ ఆఫ్ ఎ కంప్యూటర్. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ సిస్టమ్, మనం ఒక కంప్యూటర్ లో నెట్వర్క్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వెన్ ఎవర్ కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ నెట్వర్క్, ఒక కంప్యూటర్ లో సిస్టమ్ లో కంప్యూటర్ లో ఎప్పుడైతే నెట్వర్క్స్ కనెక్ట్ చేసుకున్నామో ఆ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు వాట్ ఎవర్ ద సిస్టమ్ దట్ ఆర్ ద సిస్టమ్ మెయిన్ సిస్టమ్ ఆఫ్ ద కంప్యూటర్, ద మెయిన్ సిస్టమ్ ఇన్ ఏ నెట్వర్క్, ఓకేనా. వెన్ ఎవర్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ నెట్వర్క్, ఒక కంప్యూటర్స్ అన్ని కూడా నెట్వర్క్ లో కనెక్ట్ అయినప్పుడు ఆ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన సిస్టమ్స్ లో ఏదైతే మెయిన్ సిస్టమ్ ఉందో ఆ మెయిన్ సిస్టమ్ మనం ఏమంటామంటే సర్వర్ అంటాం. అండ్ రిమైనింగ్ సిస్టమ్స్ ఇన్ దట్ సర్వర్, ఓకేనా. ఆ రిమైనింగ్ సిస్టమ్స్ ఇన్ దట్ నెట్వర్క్, అంటే ఆ నెట్వర్క్ ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని కూడా మన క్లయింట్స్ అంటాం, ఓకేనా. అంటే వాట్ ఎవర్ సిస్టమ్ దట్ ఆర్ దేర్ ఇన్ నెట్వర్క్, ఓకేనా. ఏమైతే ఆ నెట్వర్క్ లో ఉన్న సిస్టమ్స్ లో ఉన్నాయో ఆ నెట్వర్క్ లో మెయిన్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని సర్వర్ అంటాం. దానికి రిమైనింగ్ ఆ సర్వర్ కి కనెక్ట్ అయిన రిమైనింగ్ కంప్యూటర్స్, ఆ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన రిమైనింగ్ కంప్యూటర్స్ అన్ని కూడా మనం ఏమంటామంటే క్లయింట్స్ అంటున్నాను, ఓకేనా. నెట్వర్క్ ఇన్ ద సెన్స్ ద వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆల్ ద సిస్టమ్స్ వాట్ ఎవర్ ద సిస్టమ్స్ వీఆర్ కనెక్టెడ్, అంటే
ఈ నెట్వర్క్ లో ఎందుకు మనం ఈ నెట్వర్క్ లో కనెక్ట్ అవ్వాలి అంటే టు షేర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, వీఆర్ కనెక్టింగ్ దిస్ కంప్యూటర్స్ ఇన్ నెట్వర్క్ అంటే వై వీఆర్ కనెక్టింగ్ దిస్ నెట్వర్క్ అంటే we are connecting this network computers into a network means to share information and to maintain collaboration. Okay na, to maintain intimacy relations ఇవన్నీ కూడా అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీకి ఈ ఆర్గనైజేషన్ లో ఏమంటే ఒక మనకి ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ వర్క్ జరుగుతుందన్న అంటే ఒక ఆర్గనైజేషన్ సెన్స్ ఇట్ ఈస్ ఏ నెంబర్ ఆఫ్ కొలాబరేషన్స్. ఒక ఆర్గనైజేషన్ మీన్స్ మనం ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ అనేది తీసుకుంటే ఒక ఇండస్ట్రీకి ఒక కంపెనీకి తీసుకుంటే ఆ కంపెనీలో మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ బాడీస్ ఉంటాయి. ఆ ఫంక్షనింగ్ బాడీస్ అన్ని కూడా ఒక చోట కొలాబరేటివ్ గా మనం పనిచేయాలనుకుంటే వీ నీడ్ ఏ సర్వర్. ఓకేనా, వీ నీడ్ అన్ని ఆ సంస్థలో పనిచేసే ఒక ఆర్గనైజేషన్ లోకి ఒక ఇండస్ట్రీలో పనిచేసే వర్క్ అంతా కూడా మనం ఒక చోట కొలాబరేట్ గా చేయాలనుకుంటే వీ నీడ్ ఏ ఇంటర్నెట్. ఓకేనా, ఆ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తుందంటే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వేరే డిఫరెంట్ సెక్షన్స్ లో ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఆర్గనైజేషన్ లో ఆ ఆర్గనైజేషన్ ఎక్కడైతే డిఫరెంట్ చోట చాలా ఆర్గనైజేషన్ కూడా చాలా రకాలుగా మనకి చాలా ఫార్మ్స్ ఉంటాయి, చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆ చాలా బ్రాంచెస్ చోటు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటే వీఆర్ కనెక్టింగ్ దోస్ నెట్వర్క్స్ టు నెట్వర్క్. ఓకేనా, అవన్నీ కూడా మనం ఏం చేస్తుంటే ఈ నెట్వర్క్ తో కనెక్ట్ చేసి మనం ఫంక్షన్ చేస్తున్నాం. వెన్ వీఆర్ కనెక్టింగ్ దిస్ నెట్వర్క్, వెన్ అవర్ వీఆర్ కనెక్టింగ్ సిస్టమ్ టు నెట్వర్క్, మనం ఎప్పుడైతే ఈ సిస్టమ్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకున్నామో మనకి ఏమవుతుందంటే మనం ఈ మనకి ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా ఈజీగా ఫంక్షన్ చేసుకోవచ్చు. దిస్ వాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూ కనెక్టింగ్ దిస్ ఇంటర్నెట్ టు కంప్యూటర్ అన్న కంప్యూటర్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం వల్ల వచ్చే యూజ్ అడ్వాంటేజ్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి సిన్స్ ఇంటర్నెట్ యూజెస్ కైండ్ సర్వర్స్ ఫర్ కంప్యూటింగ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యూజింగ్ ఇంటర్నెట్ మస్ట్ హ్యావ్ టు ఇన్స్టాల్ TCP IP clients. ఓకేనా, ట్రాన్స్ఫర్ TCP ఇంటర్నెట్ వాట్ ఎవర్ కంపెనీస్ దట్ ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్ ఇంటర్నెట్. ఓకేనా, ఏదైతే కంపెనీస్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయినాయో దే మస్ట్ హ్యావ్ TCP IP ప్రోటోకాల్. TCP స్లాష్ IP నా అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. TCP ఇస్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. IP ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటున్నాను. TCP IP ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఈ ప్రోటోకాల్ IP వల్ల ఈచ్ TCP IP అంటే ఈ TCP IP ఏం ఇండికేట్ చేస్తుంటే ఫర్ ఈచ్ ఇంటర్నెట్ సర్వీస్. ఓకేనా, మన ఏమైతే మనకి నెట్వర్క్ లో కనెక్ట్ అయినాయో ఆ నెట్వర్క్ లో ఏమైతే సిస్టమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సిస్టమ్ కి ఒక యూనిక్ IP అడ్రస్ ఇస్తుందన్నా. ఆ ఈ యూనిక్ ఐడి వల్ల మనం ఏం ఫైండ్ చేయొచ్చు అంటే నా నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, నేను నా నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ని కనెక్ట్ చేసుకున్నాను, నా మెయిన్ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్స్ నాకు ఇన్ఫర్మేషన్ వెళ్తుందో, ఏ సిస్టమ్ ఎక్కడ ఏ నెట్వర్క్ లో ఉందనేది నేను ఈ TCP IP వల్ల నేను ఫైండ్ చేయొచ్చు. అంటే ఎంత సెన్స్ నాన్న, మన క్లాస్ లో 32 మెంబర్స్ ఉన్నారు. ఈ 32 మెంబర్స్ ని మేము ఐడెంటిఫై చేయాలంటే హౌ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ 32 మెంబర్స్ మీన్స్ ఈచ్ వన్ ఈస్ ఐడెంటిఫైయింగ్ బై గివింగ్ దేర్ యూనిక్ ఐడి, యూనిక్ రోల్ నెంబర్. అంటే మీ క్లాస్ లో ఒక 40 మెంబర్స్ ఉంటే కనుక ఈ క్లాస్ లో 40 మెంబర్స్ ని నేను ఎలా ఐడెంటిఫై చేస్తుంటే బై ఈ IP అడ్రస్ ఎలాగైతే మనకు నెట్వర్క్ లో ఇచ్చామో మీ క్లాస్ లో కూడా ఏం చేస్తుంటే ఈచ్ పర్సన్ నేను ఐడెంటిఫై చేయాలంటే 40 మెంబర్స్ కి నేను ఒక్కొక్క పర్సన్ కి బేస్డ్ ఆన్ దేర్ నేమ్స్ అలా నేమ్స్ యూజ్ చేసుకుని నేను ఒక్కొక్క రోల్ నెంబర్ ఇస్తానన్నా. ఆ రోల్ నెంబర్స్ బట్టి నేను ఏం చేస్తానంటే నేను ఈచ్ పర్సన్ ని ఐడెంటిఫై చేస్తా. ఈ పర్సన్స్ అందరూ కూడా నా మెయిన్ సిస్టమ్ లో ఎక్కడ స్టోర్ అయ్యి ఉన్నారంటే ఈ 40 మెంబర్స్ కూడా నేను ఎక్కడ స్టోర్ చేసుకున్నానంటే ఐ స్టోర్డ్ దిస్ 40 మెంబర్స్ ఇన్ యువర్ రిజిస్టర్. మీ రిజిస్టర్ లో నేను 40 మెంబర్స్ స్టోర్ చేస్తాను. ఆ రిజిస్టర్ యూజ్ చేసుకుని మీ 40 మెంబర్స్ నేను ఐడెంటిఫై చేస్తాను. ఇక్కడ కూడా ఏంటంటే ఈ TCP IP లో నా నెట్వర్క్స్ అన్ని కూడా నేను ఏం చేస్తానంటే నా మెయిన్ సర్వర్ లో ఈ నెట్వర్క్స్ లో ఉన్న మెయిన్ సిస్టమ్ లో నాకు ఏమేమి సిస్టమ్స్ కనెక్ట్ అయినాయో ఈ TCP IP వల్ల నేను ఐడెంటిఫై చేస్తా. ఈ TCP IP వల్ల నేను ఏం చేస్తానంటే రిమైనింగ్ నా సిస్టమ్ సర్వర్ లో ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి, ఎన్ని ఉన్నాయి అనే IP అడ్రస్, ఈ సిస్టమ్ కి ఎన్ని IPs ఇచ్చాను, ఏ IP అడ్రస్ ఏది పని చేస్తుంది అన్నీ కూడా నేను ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటానన్నా యూజింగ్ దిస్ TCP IP. ఈ TCP IP వల్ల నాకు వచ్చే అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఈ TCP IP వల్ల మనం మెయిన్ మాట్లాడుకునేది ఏంటంటే యూజింగ్ దిస్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. మనం ఈ ఇంటర్నెట్ వల్ల వచ్చేది ఏంటంటే వెబ్ సర్వర్. ఓకేనా, వెబ్ సర్వర్ కనెక్ట్ చేసుకోవచ్చు. వీఆర్ ఆల్సో కనెక్టింగ్ ద మెయిల్ సర్వర్. ఓకేనా, మెయిల్ సర్వర్స్. ఓకేనా, మనకి ఏంటంటే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యూజింగ్ ఇంటర్నెట్ మస్ట్ హ్యావ్ టు ఇన్స్టాల్ TCP IP క్లయింట్స్ ఏమన్నా నెట్వర్క్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. ఈ నెట్వర్క్స్ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ నెట్వర్క్స్ ఓకేనా రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఆర్ గివెన్ బిలో. ఈ నెట్వర్క్స్ కి రిలేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటంటే మనకి కింద లిస్ట్ లో ఇచ్చానన్నా. ఈ నెట్వర్క్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏమైతే నెట్వర్క్ కి రిలేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే
Network related softwares. What are the softwares that are network related softwares? నెట్వర్క్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ లో ఫస్ట్ వన్ వచ్చి ఓకేనా, మన నెట్వర్క్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి వెబ్ సర్వర్ అన్న. వెబ్ సర్వర్ ఇన్ ద సెన్స్ అన్న ఐఎమ్ క్రియేటింగ్ ఎ వెబ్. నేను ఒక వెబ్ క్రియేట్ చేసి ఈ వెబ్ లో నేను సర్వర్ కనెక్ట్ చేస్తున్నాను. నా వెబ్ ని నేను ఐఎమ్ కనెక్టింగ్ టు మై వెబ్ టు వెబ్ సర్వర్. ఓకేనా, ఈ సర్వర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు నా సర్వర్ లో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. ఆ సర్వర్ లో ఆ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కూడా నా వెబ్ యాక్సెస్ ని నా వెబ్ సర్వీస్ ని యాక్సెస్ చేసుకుని ఓకేనా దాంట్లో ఉన్న ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వెబ్ సర్వర్ వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటంటే ఐ కెన్ వాట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇన్ మై వెబ్సైట్. నా వెబ్సైట్ లో ఏమైతే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానో అది ఎప్పుడైతే నేను సర్వర్ కనెక్ట్ చేస్తున్నా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది రిమైనింగ్ క్లయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న. దట్ వాస్ ద వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ సర్వర్. మెయిల్ ఐఎమ్ యూజింగ్ దిస్ మెయిల్ ఐఎమ్ యూజింగ్ దిస్ మెయిల్ సర్వర్. అంటే నేను మెయిల్ నాకు ఒక మెయిల్ ఉంటుందన్న, ఆ మెయిల్ నేను సర్వర్ కనెక్ట్ చేసుకుంటా. వాట్ ఎవర్ ద మెయిల్స్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు మై సర్వర్. ఓకేనా, వాట్ ఎవర్ ద మెయిల్స్ ఐఎమ్ యాక్సెస్, నా మెయిల్ ఏమైతే మెయిల్స్ వచ్చినాయో ఆ మెయిల్స్ అన్ని కూడా నా క్లయింట్స్ కి రిమైనింగ్ క్లయింట్స్ సర్వర్ నా సర్వర్ ఎప్పుడైతే కనెక్ట్ చేసుకున్నాను నెట్వర్క్ లో నా ఈ మెయిల్ కి ఏమైతే వచ్చినాయో ఆ మెయిల్స్ కూడా రిమైనింగ్ క్లయింట్స్ కూడా యాక్సెస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సర్వర్ సూట్స్. అంటే కొన్ని సర్వర్ సూట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ సర్వర్ సూట్స్ యూజ్ చేసుకుని కూడా నేను కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి HTML వెబ్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. ఓకేనా, HTML హైపర్ టెక్స్ట్ వెబ్ పబ్లిషింగ్. HTML వెబ్ పబ్లిషింగ్. వెబ్ పబ్లిషింగ్ సర్వర్ సాఫ్ట్వేర్. HTML వెబ్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ ఇది ఒక సాఫ్ట్వేర్. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూజింగ్ వెబ్సైట్. ఓకేనా, ఈ వెబ్ పబ్లిష్ చేసుకుని నేను సర్వర్ కనెక్ట్ చేసుకుంటాను. ఇది ఒక వెబ్సైట్. నెక్స్ట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఓకేనా, నేను నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ క్రియేటింగ్ మై ఓన్ నెట్వర్క్. కంపెనీకి నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది సెన్స్ అని ఒక కంపెనీ దానంతా అదే ఇట్స్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ సాఫ్ట్వేర్. అది తన ఓన్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకుని ఏం చేస్తుంటే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్ నెట్వర్క్. ఓకే, ఆ నెట్వర్క్ ని ఒక కంపెనీ ప్రైవేట్ గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఏం చేస్తుందంటే ఇట్ వాస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ సాఫ్ట్వేర్. అది దానంతా అది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తుందన్న దాన్నే నెట్వర్క్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే నెక్స్ట్ మనం చూసేది సర్వర్స్ ఫైర్ వాల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఫైర్ వాల్స్ అంటే యూజింగ్ ఫైర్ వాల్స్, మనం ఫైర్ వాల్ యూజ్ చేసుకుని హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ ఈ సర్వర్ వల్ల వచ్చేసి సర్చ్ ఇంజిన్స్ ఓకేనా వెబ్ సర్వర్స్ ఇవన్నీ మనం చూసుకుంటున్నానా. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ దట్ ఆర్ వీఆర్ యూజింగ్ ఫర్ యువర్ నెట్వర్క్స్. ఇవన్నీ కొన్ని సాఫ్ట్వేర్స్ వీఆర్ యూజింగ్ ఫర్ యువర్ సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్స్ లో క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ ఈ కామర్స్ అంటే మన నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనం చూసుకునేది వీఆర్ సీయింగ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకేనా, ఇంటర్నెట్ వల్ల వచ్చే అప్లికేషన్స్ ఏంటి అనేది చూసుకున్నానా. వీఆర్ సీయింగ్ అబౌట్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఓకేనా, ఇంటర్నెట్ వల్ల అప్లికేషన్ ఇంటర్నెట్ ని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వేరే ఎవర్ ద ఫీల్డ్స్ ఇన్ వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ వీఆర్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇంటర్నెట్ అప్లికేషన్. ఓకేనా, ఇంటర్నెట్ అప్లికేషన్ యాజ్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇంటర్నెట్ అప్లికేషన్. అంటే ఇంటర్నెట్ అప్లికేషన్ ఎలాగైతే ఫంక్షన్ చేస్తుందో ఇంటర్నెట్ అప్లికేషన్ కూడా సేమ్ అన్న. ఇంటర్నెట్ అప్లికేషన్ ఆర్ సేమ్ యాజ్ ఇంటర్నెట్ అప్లికేషన్. ఇంటర్నెట్ అప్లికేషన్ ఎలాగైతే మనకు వర్క్ చేస్తుందో సేమ్ ఇంటర్నెట్ అప్లికేషన్ కూడా అలాగే వర్క్ చేస్తుందన్నా. ఓకేనా, ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ ఇంటర్నెట్ రీసెట్స్ ఆన్ లోకల్ సర్వర్. ఓకేనా, ఇంటర్నెట్ అనేది ఏం చేస్తుంటే సేమ్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో ఇంటర్నెట్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో సేమ్ ఇంటర్నెట్ అప్లికేషన్ పనిచేస్తుంది. బట్ ఇంటర్నెట్ రీసెట్స్ ఓన్లీ ఇంటర్నెట్ రిసైడ్స్ అంటే రిసైడ్స్ ఇన్ ద సెన్స్ లొకేట్స్. ఇంటర్నెట్ లొకేట్స్
ఓన్లీ ఇన్ లోకల్ సర్వర్. ఈ లోకల్ సర్వర్ లో ఈ ఇంటర్నెట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందనా, ఓకేనా. వేరే ఇంటర్నెట్ ఇస్ గ్లోబల్ సర్వర్. ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్, ఇట్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. అంటే ఇంటర్నెట్ అనేది గ్లోబల్ సర్వర్, ఇట్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్ నాన్న, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం చూసుకునేది ఏంటంటే వైల్ ఇంటర్నెట్ అప్లియన్స్ రిసైడ్స్ ఆన్ రిమోట్ సర్వర్, ఓకేనా. ఓకేనా. ఇంకోటి ఏం చెప్తుంది, ఇంటర్నెట్ అప్లియన్స్ రిసైడ్స్ ఆన్ రిమోట్ సర్వర్. ఇంటర్నెట్ అప్లియన్స్ ఏమవుతుందంటే ఇంటర్నెట్ అప్లియన్స్ రిసైడ్స్ ఆన్ రిమోట్ సర్వర్. ఇంటర్నెట్ అప్లియన్స్ అనేది రిమోట్ సర్వర్ మీద రిసైడ్స్ ఉంటుందన్నా. ఇంటర్నెట్ అప్లికేషన్స్ applications are resides in remote server. ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అనేది రిమోట్ సర్వర్ మీద రిసైడ్స్ అయి ఉంటానా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకేం మాట్లాడుకుంటున్నామంటే వీఆర్ నెక్స్ట్ స్పీకింగ్ అబౌట్ ఓకేనా రిమోట్ సర్వర్. సమ్ ఆఫ్ ద మేజర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఆర్, మనకి దీంట్లో మేజర్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఆర్ ఇంటర్ ఆఫీస్ ఇమేజ్. మనం మేజర్ అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఓకేనా. దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటంటే ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్. ఆఫీస్ ఈమెయిల్స్, ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్ అని ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే మనం ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్. ఈ ఇంటర్నెట్ వాళ్ళు వచ్చేది ఏంటంటే ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్. ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్ అంటే దిస్ క్యాపబిలిటీ ఆఫ్ దిస్ క్యాపబిలిటీ అలౌస్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఎ కంపెనీ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అండ్ అదర్ షిఫ్ట్లీ అండ్ ఈజీలీ, ఓకేనా. ఈ ఈమెయిల్స్ కమ్యూనికేషన్ ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్ యూజ్ చేసుకుని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ఆ ఆర్గనైజేషన్ లో ఒక ఎంప్లాయ్ నుంచి ఇంకో ఎంప్లాయ్ ఈ ఈమెయిల్ సిస్టమ్ ద్వారా ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు నాన్న. ఇఫ్ ద ఇంటర్నెట్ హ్యాస్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్, ఓకేనా. ఈ ఇంటర్నెట్ అనేది హ్యాస్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ కి యాక్సెస్ అయి ఉంటే వాట్ ఎవర్ ద కంపెనీ ఈమెయిల్స్ దట్ ఆర్ హ్యావింగ్ పోస్టెడ్ బై కంపెనీ, ఆ కంపెనీకి ఏమైతే ఈమెయిల్స్ వస్తున్నాయో ఆ ఈమెయిల్స్ అన్ని కూడా ఈ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈమెయిల్స్ కెన్ బి యాక్సెస్ త్రూ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్. If the internet is running without internet special email software package, okay, ఒకవేళ ఆ ఇంటర్నెట్ అనేది నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటర్నెట్, ఓకేనా. ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీకి ఏమవుతుందంటే ఏమైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదో అప్పుడు ఏమవుతుందంటే సమ్ స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది నాన్న. ఆ ఈమెయిల్ ప్యాకేజ్ ఉంటుంది. ఆ ఈమెయిల్ ప్యాకేజ్ ద్వారా దే ఆర్ హ్యావింగ్ కమ్యూనికేటింగ్ ఈచ్ ఎంప్లాయ్. ఇది ఒకటి నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ రిసోర్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఎలక్ట్రానిక్ రిసోర్స్ అప్లికేషన్. Electronic resource application. Next మనం చూసేది కాన్సెప్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ రిసోర్స్ అప్లికేషన్. It offers electronic resources such as సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కిని టెంప్లెట్స్ కిని, ఓకేనా. మనం నాకు నా కంపెనీలో ఏదైనా సాఫ్ట్వేర్స్ కిని టెంప్లెట్స్ కిని టూల్స్ కిని ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ దిస్ ఎలక్ట్రానిక్ రిసోర్స్ ఇన్ మై ఇంటర్నెట్ ద్వారా నేను ఎప్పుడైతే నా సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నానో దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ టూల్స్ ఏదైనా అప్లికేషన్స్ ఏదైనా కావాల్సిన నేను దీని నుంచి నేను యూజ్ చేసుకున్నా అంటే ఐఎమ్ షేరింగ్ మై రిసోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ డేటా. అంటే దీన్ని ఎలక్ట్రానిక్ వే డేటాలో మనం షేర్ చేసుకున్నాం అంటే ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ మనం చూసుకున్నానా. ఆ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ మనం ఇంటర్నెట్ లో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఎలాగైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నామో వెన్ ఎవర్ ఏ కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అంటే వెన్ ఎవర్ కంప్యూటర్ వాస్ ఇన్ నెట్వర్క్, ఒక కంప్యూటర్ ఎప్పుడైతే నెట్వర్క్ లో ఉందో ఆ నెట్వర్క్ లో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీ క్యాన్ షేర్ ఇన్ఫర్మేషన్. మనకి కంపెనీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం షేర్ చేసుకోవచ్చునా, ఓకేనా. షేరింగ్ ఇన్ ద పర్పస్ మీన్స్ అంటే ఏమి షేర్ చేసుకోవచ్చు అంటే సమ్ టైమ్స్ కంపెనీలో ఒక ఆర్గనైజేషన్ పనిచేసినప్పుడు ఒక కంపెనీకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క షిప్స్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క కంపెనీస్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక కంపెనీకి ఏదైనా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ కిని ఏదైనా ఇన్ఫర్మేషన్ కిని ఏదైనా అప్లికేషన్స్ కిని ఏదైనా టెంప్లెట్స్ కిని టూల్స్ కిని ఏదైనా అవసరమైతే దే ఆల్ దిస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సర్వర్. అవన్నీ కూడా ఆ మెయిన్ సిస్టమ్ లో స్టోర్ అయినాయి కాబట్టి ఫ్రమ్ సర్వర్ దే కెన్ దే కెన్ ఎనేబుల్ దేర్ ఇన్ఫర్మేషన్. ఆ విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని అక్వైర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నది డాక్యుమెంట్ పబ్లికేషన్ అప్లికేషన్. డాక్యుమెంట్ పబ్లికేషన్ అప్లికేషన్
డాక్యుమెంట్ పబ్లికేషన్ అప్లికేషన్ అంటే డాక్యుమెంట్ పబ్లికేషన్ అప్లికేషన్ అంటే నథింగ్ అన్న ఈ డాక్యుమెంట్ పబ్లికేషన్ అప్లికేషన్ అలౌస్ పబ్లిషింగ్ డాక్యుమెంట్స్ సచెస్ నేను ఎప్పుడైతే నా కంప్యూటర్లో నేను సమ్ డాక్యుమెంట్స్ ఉంటానన్న సమ్ టైమ్స్ నా కంప్యూటర్ లీగల్ పర్పస్ లో ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ లో కానీ ఎక్కడైనా బిజినెస్ అవైలబిలిటీలో ఏదైనా డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా నా మెయిన్ సర్వర్లో ఉంటాయి కాబట్టి సచ్ దట్ ఎనీ ఆర్గనైజేషన్ ఎక్కడైనా ఏదైనా కంపెనీలో ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ నాకు నెంబర్ ఆఫ్ కొలాబరేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపెనీలో ఎక్కడైనా ఏదైనా డాక్యుమెంట్ అవసరం వచ్చినా దే కెన్ హ్యావ్ ద సిస్టమ్స్ మెయిన్ సిస్టంలో ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి సో ది ఈజీలీ కెన్ యాక్సెస్ అలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చునా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ అంటే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ అంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి ఇంటరాక్టివ్ అంటే వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అప్లికేషన్ నెక్స్ట్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అంటే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇన్ ద సెన్స్ నాన్న వీ కెన్ ఇంటరాక్ట్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి సర్వర్ ద్వారా మనం ఏం చేస్తామంటే వీ కెన్ ఇంటరాక్ట్ అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా కంపెనీలో ఏదైనా డీబగ్స్ వచ్చినా ఐ కెన్ ఇంటరాక్ట్ ఆన్ వన్ సోర్స్ టు అనదర్ సోర్స్ యూజింగ్ దిస్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ లో ఇంటరాక్ట్ అయ్యి నేను ఏం చేస్తానంటే ఐ కమ్యూనికేటింగ్ వన్ పర్సన్ టు అదర్ సోర్స్ అంటే ఒక సోర్స్ నుంచి ఇంకో రిసోర్స్ కి నేను ఇంటరాక్ట్ అవుతున్నానా ఐ కెన్ అక్వైర్ ఇన్ఫర్మేషన్ ఆ విధంగా నేను ఇన్ఫర్మేషన్ అక్వైర్ చేసుకుంటాను ఓకే ఇది ఒకటి నన్ను నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఓకేనా ఈ ఏదైనా అప్లికేషన్స్ కి నాకు కంప్యూటర్లో ఏదైనా ఎర్రర్స్ వస్తాయి ఓకేనా ఇఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ ఇన్ మై కంపెనీ నా కంపెనీలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ అయితే నేను ఏం చేస్తానంటే ఐఎమ్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ సర్వీస్ ఓకేనా నేను ఏం చేస్తానంటే నా కంపెనీలో టెక్నికల్ హెల్ప్ ఉంటే బై యూజింగ్ దిస్ ఇంటర్నెట్ ఆ టెక్నికల్ నా కంపెనీలో టెక్నికల్ హెడ్ ఎవడైతే ఉన్నాడో ఆ టెక్నికల్ హెడ్ తో నేను ఇంటరాక్ట్ అవుతాను ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై కంపెనీ ఆర్గనైజేషన్ లో ఏమైతే నేను ఎక్కడైతే ఆర్గనైజేషన్ మనకి చాలా బ్లాక్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటాయి ఈ ఆర్గనైజేషన్ ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూస్ ప్రొవైడ్ అయినాయో ఏదైతే కంపెనీలో నేను నా కంప్యూటర్ లో నా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే నా టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ అయినాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ లో ఎక్కడ ఏ బ్లాక్ లో ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చిందో ఆ టెక్నికల్ ఇష్యూస్ టు రెక్టిఫై దోస్ టెక్నికల్ ఇష్యూ నా కంపెనీలో ఎక్కడైతే నాకు ఆ టెక్నికల్ ఇష్యూ రెక్టిఫై అవ్వాలో ఆ టెక్నికల్ ఇష్యూ కోసం నేను నా కంపెనీలో టెక్నికల్ హెడ్ ఉంటాడు హూ హ్యావ్ డిజైన్ మై నెట్వర్క్ అంటే నా కంప్యూటర్ నెట్వర్క్ డిజైన్ చేసిన టెక్నికల్ హెడ్ ఉంటాడు ఓకేనా నా టెక్నికల్ హెడ్ చీఫ్ ఉంటాడు ఆ ఎంప్లాయీతో నేను కొలాబరేట్ అయ్యి ఐ క్యాన్ రెక్టిఫై ఓకేనా నేను నా ప్రాబ్లం చెప్పి ఐ క్యాన్ సాల్వ్ మై ప్రాబ్లం ఈ విధంగా నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటానన్నా దిస్ వాజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ కనెక్టింగ్ ఇంటర్నెట్ ఓకేనా ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసుకుంటాం వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ నానా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో నెక్స్ట్ ఫార్మోస్ట్ అప్లికేషన్ చూసుకునేసరికి నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే వీఆర్ నెక్స్ట్ సీయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఇవి నాన్న మనం చూసుకునేది అంటే ఒక్కొక్క ఇంటర్నెట్ ఒక్కొక్క అప్లికేషన్ మనకి యూజ్ అవుతుందన్న అంటే ఇంటర్నెట్ అనేది ఈజ్ ఏ రెసిప్రోకల్ సేమ్ దట్ ఐడెంటిఫైస్ టు ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏమైతే ఇస్తుందో సేమ్ ఫెసిలిటీస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఇంటర్నెట్ ఏమైతే ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్న సేమ్ అప్లికేషన్స్ వీఆర్ హ్యావింగ్ దోస్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ బట్ దిస్ ఈజ్ ఎ లోకల్ సర్వర్ అంటే ఇది ఏమవుతుందంటే మన ఇంటర్నెట్ అనేది గ్లోబల్ సర్వర్ ఉంటుంది వీ కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గ్లోబల్లీ బట్ ఇట్ ఈస్ ఎ లోకల్ సర్వర్ కాబట్టి మనం వీ కెన్ హ్యావ్ ఓన్లీ దట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఎక్వైర్ చేసుకోగలం బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ లోకల్ సర్వర్ ఇది లోకల్ సర్వర్ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఎక్వైర్ చేసుకోగలం ఎందుకంటే ఇది లోకల్ సర్వర్ లో కనెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇది గ్లోబల్ సర్వర్ లో కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనం ఓన్లీ ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కనెక్ట్ చేసుకోగలం రిమైనింగ్ అంతా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏమైతే ఇంటర్నెట్ లో అప్లికేషన్స్ ఏమైతే పెర్ఫార్మ్ చేస్తున్న సేమ్ అప్లికేషన్స్ మనం ఇంటర్నెట్ అప్లికేషన్ లో కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు దట్ ఈస్ అబౌట్ దిస్ యూజింగ్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ఇది కాల్సిన దీంట్లో అప్లికేషన్స్ చూసేసరికి ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఆర్ సేమ్ యాజ్ ఇంటర్నెట్ అప్లికేషన్ అని చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ లొకేట్స్ ఓన్లీ ఇన్ లోకల్ సర్వర్ ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ రిసైడ్స్ ఓన్లీ ఇన్ లోకల్ సర్వర్ ఇంటర్నెట్ అనేది లోకల్ సర్వర్ లో మాత్రం ప్రెసెంట్ అయి ఉంటుంది వేరే ఇంటర్నెట్ అనేది ఇంట్రానెట్ అనేది
resides only on local server. ఈ ఇంటర్నెట్ అనేది ఓన్లీ లోకల్ సర్వర్ లో మాత్రమే ప్రెసెంట్ ఉంటుంది. ఓకేనా? ఇట్ కెన్ గివ్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బిలాంగ్స్ టు దట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలదు. నెక్స్ట్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ రెసైడ్స్ ఇన్ రిమోట్ సర్వర్. ఇంటర్నెట్ అప్లికేషన్స్ అనేది రిమోట్ సర్వర్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి వీ కెన్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ అప్లికేషన్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫీస్ ఈమెయిల్స్, మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకునే ఆఫీస్ ఈమెయిల్స్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ రిసోర్స్ అప్లికేషన్ షేర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ పబ్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో వీ హావ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఈ ఇంటర్నెట్ అప్లికేషన్ అన్న. ఓకేనా? అప్లికేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇదే ఈ ఇంటర్నెట్ అప్లికేషన్ అన్న అండ్ అబౌట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఓకేనా? విత్ దిస్ ఐ కంక్లూడింగ్ మై క్లాస్ అన్న. ఇక్కడ క్లాస్ నెక్స్ట్ క్లాస్ నేను మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చెప్పుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అయిపోయిందన్నా అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ కేస్ స్టడీస్ చూసుకుందానా. ఓకేనా? ఇంటర్నెట్ అప్లికేషన్ కేస్ స్టడీస్ చూసుకున్నాక తర్వాత మనం కన్సిడరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ డిప్లాయ్మెంట్. ఓకేనా? కన్సిడరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ డిప్లాయ్మెంట్ అనే టాపిక్స్ చూసుకుని మనం కన్క్లూడ్ చేసుకొచ్చామా. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ విత్ టుడేస్ క్లాస్. హోప్ యూ అండర్స్టాండ్ అన్నా. ఇక్కడతో ఈ రోజు క్లాస్ కన్క్లూడ్ చేస్తానా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ నా.